హాయ్ అండి, నమస్తే. నేను మీ సీత. వెల్కమ్ బ్యాక్ టు మన వంటగది. ఈరోజు మనం ములక్కాడ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. నాకు తెలిసి ఈ కూర కొంతమందికి తెలిసి ఉంటుందండి, కొంతమందికి తెలిసి ఉండదు. చాలా బాగుంటుంది, అస్సలు హెవీగా ఉండదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం ఒక బౌల్లో 4 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. పచ్చివే వేసుకోండి, ఏం వేయించాల్సిన అవసరం లేదు. అలాగే 1 టీ స్పూన్ బియ్యం వేసి ఇవి మునిగేదాకా నీళ్లు పోసి ఒక పావు గంట నానపెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టేయండి, ఇవి నానుతూ ఉంటాయి. ఈలోపు ములక్కాడల్ని ఉడికించుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు ఇలా చిన్నగా తరుక్కున్న ములక్కాడ ముక్కల్ని వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి హై ఫ్లేమ్లో ఒక ఉడుకు రానిచ్చేదాకా ఉంచి, ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంకో 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇందులో మనం ఇంకా ఎండు కారం లాంటివి ఏం వేసుకోము కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10 నుండి 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, అవి కూడా నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులోకి 1 గరిటె నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి బాగా వేయించుకోండి. ఇందులోకి తిరగమూత కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇది రంగు మారిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోండి. అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి బాగా కలుపుకోండి. ఇవి ఉడికించుకున్నప్పుడు మిగిలిన నీరు పక్కన పెట్టుకోండి, పారేయద్దు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి బాగా కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా నీరు పోసుకోవాలండి. ఇందాక ఉడికించిన నీరు ఉన్నాయి కదా, అవి పోసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడికి బాగా దగ్గర పడింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, కొబ్బరి ములక్కాడ కూర రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి మీరు ట్రై చేస్తారా? చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి.